హలో వివర్స్, అందరికీ నమస్కారం. నేను నాగరాజ్ జీబీ. మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాము. అయితే వీడియో చేసిన నేను కాదండోయ్, మరో కొత్త వ్యక్తి మన యూట్యూబ్ ఛానల్లో ప్రవేశించబోతున్నారు. నిజంగా చాలామంది తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఆసక్తి వలన మనకు ఎన్నో వీడియోలు, ఎంతో మంచి కాంటెంట్ దొరుకుతుంది. ఇది మనకు చాలా సంతోషకరమైన విషయం కదా. మరి ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా చెప్తా. ఆ వ్యక్తి మిసెస్ యు గంగా భవాని గారు. అంటే మనకందరికీ తెలిసిన, మనందరూ సరదాగా పిలిచే గంగా హనీ గారు. మరి గంగా హనీ గారు ఏ విషయం మీద వీడియో చేయాలనుకుంటున్నారు, ఏ విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారో తెలుసుకుందామా? ఆ విషయం తెలియాలంటే మనమందరం మన కరతోళ మధ్య గంగా భవాని గారిని ఆహ్వానించదామా? మిస్సెస్ గంగా భవాని గారు, వెల్కమ్ టు అవర్ తెలుగు విజన్ యూట్యూబ్ ఫ్యామిలీ. హలో అండి, తెలుగు విజన్ వ్యూవర్స్ అందరికీ నా నమస్సుమాంజలి. నా పేరు గంగా భవాని. సో మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి గేమ్స్ నుంచి ఒక అద్భుతమైన గేమ్ని మీకు పరిచయం చేయడానికి నేనైతే మీ ముందుకు రావడం జరిగిందండి. సో ఇప్పటి వరకు మనం అవతల వాళ్ళ మైండ్ని అబ్జర్వ్ చేస్తూ హ్యాండ్ క్రికెట్స్ లాంటి గెస్సింగ్ గేమ్స్ ఆడడం జరిగింది. అండ్ మన లక్ని తెలుసుకుంటూ ఆటను, లూడో అనే ఆటను కూడా ఆడడం జరిగింది. సో ఇప్పుడు నేను మీకు చెప్పబోయే గేమ్ పూర్తిగా మన మైండ్ మీద ఆధారపడి ఉంటుంది. సో మన మైండ్ ఎంత ఫాస్ట్గా దాన్ని ఆలోచించగలిగితే సో ఆ గేమ్ని మనం అంత బాగా ఆడగలుగుతాం. అది మరేదో కాదండి, ఆ గేమ్ వచ్చేసి మన బోర్డ్ గేమ్స్ నుంచి పజిల్ అనే గేమ్. సో పజిల్ అనేది ఇప్పటి వరకు కొన్ని పజిల్స్ చూసే ఉంటారు, కలర్స్ అని అలా కొన్ని చాలా గేమ్స్ ఆడాం. సో ఈ పజిల్ అనేది టోటల్గా నెంబరింగ్ గేమ్. సో జంబ్లింగ్ నెంబర్స్ ఇస్తారు. ఆ జంబ్లింగ్ నెంబర్స్ని మనం ఏ విధంగా వాటి కరెక్ట్ పొజిషన్స్కి తీసుకొస్తామన్నదే ఈ గేమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆ గేమ్ మనం ఎలా ఆడాలో, ఎంత తక్కువ టైంలో మనం ఆ పజిల్ని మనం కంప్లీట్ చేయొచ్చో నేను మీకు తెలియజేస్తానండి. సో ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నాగరాజ్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం గేమ్లోకి అయితే వెళ్దాం. సో పజిల్ గేమ్ కోసం నేను ముందుగా బోర్డ్ గేమ్స్ యాప్ ఓపెన్ చేస్తున్నానండి. ఓకే అండి. సో ఈ పజిల్ గేమ్ అనేది మనకి సింగిల్ ప్లేయర్లో కూడా అవైలబుల్లో ఉంది. చాలా వరకు గేమ్స్ అనేవి మనం రోబోట్తో మనం ఆడడం జరుగుతుంది. ఫస్ట్ మనం నేర్చుకునే క్రమంలో రోబోట్తో ఆడుకుంటూ ఉంటాము. సో దీనికి రోబోట్ ఉండదు,
మనకి మనమే రోబోట్, మనకి మనమే హ్యూమన్ అన్నీ కూడా. సో మనదే గేమ్, మనమే పజిల్ని సాల్వ్ చేసుకోవాలి. సో ఆన్లైన్ మల్టీప్లేయర్లో కూడా ఈ పజిల్ గేమ్ అనేది అవైలబుల్గా ఉంది. అక్కడైతే ఆడొచ్చు, ప్రత్యర్థి ఆడతారు, కానీ వాళ్ళు ఆడే గేమ్ మనకు కనిపించదు. సో వాళ్ళ పజిల్ మనకి కనిపించదు, మన పజిల్ అనేది కూడా వాళ్ళకి కనిపించదు. ఎవరి పజిల్ వాళ్ళదే, కాకపోతే అది ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకు విన్నింగ్ అన్నట్లు. సో బోర్డ్ గేమ్స్, సింగిల్ ప్లేయర్ నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంచానండి. పజిల్. సో ఇందులో 2 లెవెల్స్ ఉంటాయి. ఒక్క లెవెల్ వచ్చి 3x3 అండ్ సెకండ్ లెవెల్ వచ్చేసి 4x4. 3x3 ఫస్ట్ లెవెల్ చిన్న బోర్డ్, చిన్న పజిల్ బట్ చాలా కష్టమైన పజిల్. ఎప్పుడూ ఒకలా ఉండదు కాబట్టి ఇది కష్టంగానే ఉంటుంది. ఫస్ట్ ఆడినప్పుడు మాత్రం చాలా ఓపికతోనే ఆడితే దీన్ని మనం చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. బట్ నేను కూడా చాలాసార్లు మొదట్లో ఆడినప్పుడు బ్యాక్ వచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వన్స్ గేమ్ అనేది ఒక అవగాహన వచ్చిన తర్వాత అసలు నాకైతే చాలా ఇష్టం ఈ పజిల్ గేమ్ అనేది. ఈవెన్ ఇప్పుడున్న గేమ్స్ అన్నింటిలో కల్లా నాకు ఈ గేమ్ అంటే చాలా ఇష్టం. సో దీని గురించి ఫస్ట్ చెప్తాను. సో 3x3 ఆడి చూపిస్తాను మీకు. సో 3x3 ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దీని గురించి 3x3. సో ఇది నెంబరింగ్ గేమ్ అన్నాను కదండి. కంప్లీట్గా నెంబరింగ్ గేమ్ అంటే 1 to 9 బాక్సెస్ ఉంటాయి. మొత్తం 1 to 9, 1 2 3 4 5 6 7 8 9. మనం ఆ 9 నెంబర్స్కి జంబ్లింగ్గా ఇచ్చిన రిమైనింగ్ వాటి 9 నెంబర్స్ని మనం వాటికి యాడ్ చేయాలి. కానీ జంబ్లింగ్ చేసేవి 9 నెంబర్స్ ఉండవు. 1 నెంబర్, 9th నెంబర్ అనేది ఉండదు. 1 to 8 నెంబర్స్ మాత్రమే ఉంటాయి. 9th నెంబర్ అనేది అంటే 9th బాక్స్ అనేది ఎంటీగా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే 3x3, 3 మీన్స్ 3 సెట్స్. సో దీన్ని మళ్ళీ 3 సెట్స్ కింద డివైడ్ చేస్తారన్నమాట. 1 2 3 అనేది 1 2 3 బాక్సెస్ ఒక సెట్, ఫస్ట్ సెట్. 4 5 6 అనేది సెకండ్ సెట్ అండ్ 7 8 9 అనేది థర్డ్ సెట్. సో 3 సెట్స్, ఒక్కొక్క సెట్కి వచ్చి 3 బాక్సెస్. సో 3 బాక్సెస్ అంటే ఇది మూవ్ చేయాల్సిన గేమ్. సో మనం నెంబర్ మారాలంటే మూవ్ చేయాలి కదా, ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్కి మనం కంప్లీట్గా మూవ్ చేయాలి. సో మూవింగ్ పొజిషన్ 1 2 ఫస్ట్ సెట్ సెకండ్ సెట్కి అండ్ సెకండ్ సెట్ థర్డ్ సెట్కి. ఫస్ట్ సెట్ నుంచి థర్డ్ సెట్కి మూవ్ అవ్వదు, అలాగే థర్డ్ సెట్ నుంచి ఫస్ట్ సెట్కి కూడా మూవ్ అవ్వదు. వాటి బాక్సెస్లో మూవ్ అవుతాయి. అంటే 1 2 3 బాక్సెస్లో ఉన్నదంటే ఒకవేళ 2 ఎంటీగా ఉంటే 3లో ఉన్న నెంబర్ 2లోకి వెళ్తుంది అండ్ 1లో ఉన్న నెంబర్ 2లోకి కూడా వస్తుంది. కానీ 1 అంటే ఫస్ట్ సెట్ 1 2 3 బాక్సెస్లో ఉన్న ఏ నెంబర్ అయినా కానీ థర్డ్ సెట్లో ఉన్న 7 8 నెంబర్స్కి వెళ్ళదు. సో ఇది అన్నట్టు. సో చూపిస్తాను మీకు. స్టార్ట్ చేస్తాను. చూసారా, ఫస్ట్ 1 3 అంటే ఫస్ట్ సెట్లో ఫస్ట్ బాక్స్ నెంబర్ 1 పక్కన 3 ఉంది. నిజానికి ఏముండాలి ఇక్కడ 1 ఉండాలి, కానీ 3 ఉంది. 2 పక్కన 1 ఉంది, కానీ ఇక్కడ 2 ఉండాలి. 2 పక్కన చూడండి, గమనించండి. 3 5 4 దగ్గర 7 ఉంది. చూసారా, పైన 1 దగ్గర ఏముంది, 3 ఉంది. 2 పక్కన 1 ఉంది.
5 దగ్గర 2 ఉంది. అంటే సెకండ్ సెట్లో ఉన్న మిడిల్ బాక్స్లో అంటే 4, 5, 6 బాక్సెస్లో 5th బాక్స్లో 2 అనేది ఉంది. సో దీనిని మనం ఏ విధంగా పైకి మూవ్ చేయగలుగుతాము అది ఐడెంటిఫై చేసి అది ఆలోచించి అనేది ఈ గేమ్. సో చూద్దాం. 6 empty చెప్పాను కదండి. 1 to 8 నెంబర్స్ వరకు 8 బాక్సెస్ వరకు మొత్తం నెంబర్స్ ఉంటాయి. 9 నెంబర్స్ మొత్తం, కానీ జంబ్లింగ్ చేసేవి అంటే మనం అది పజిల్ని కంప్లీట్ చేసేది మాత్రం 8 నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఒక బాక్స్ ఎంటీ ఇస్తారు, అది మనం మూవ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఎప్పుడైతే వాటి స్థానాలకు అంటే ప్రతి ఒక్క నెంబరు ఆ స్థానాలకు వెళ్ళిపోయిందో అప్పుడు 9th బాక్స్ అనేది ఎంటీ వస్తుంది. 7, 8. 7, 8. 6 empty. 6 empty. 7, 8. 7, 8. 8, 6. 8, 6. 9, 4. 9, 4. చూసారా? ఏ నెంబరు Moves. 9, 4. కింద Moves. మనకి 0. మూవ్స్ కూడా చూపిస్తుంది అన్నమాట. ఎన్ని మూవ్స్ అయ్యామనేది కూడా చూపిస్తుంది. Manage. Moves. 0. టైమ్ అండ్ మూవ్స్ కూడా చూపిస్తుంది. సో ఏ ఒక్క నెంబర్ కూడా దాని స్థానంలో లేదు. కొన్నిసార్లు ఏంటంటే ఆ నెంబర్స్ కొన్ని ఇస్తారు, కానీ మనం వాటిని కూడా మూవ్ చేయక తప్పదు. సో ఇక్కడ చెప్తాను. 1, 2, 3 ఆ బాక్సెస్లోకి మూవ్ అవుతాయి. 4, 5, 6 అది కూడా సేమ్. 6, 7, 8, 9 అది కూడా సేమ్. కానీ 1 బాక్స్లో ఉన్న నెంబర్ని మనం ఒకవేళ సెకండ్ సెట్లోకి తీసుకురావాలి అని అనుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ 4th బాక్స్ అనేది ఎంటీగా ఉంటే మనం ఫస్ట్ బాక్స్లో ఉన్న నెంబర్ని 4th బాక్స్లోకి ఈజీగా తీసుకురావచ్చు, ఎందుకంటే అక్కడికి మూవ్ అవుతుంది. బట్ 1 బాక్స్లో ఉన్నది 5th బాక్స్లోకి మూవ్ అవ్వదు. అలా కానీ మనకి 5th బాక్స్లో కావాలి, 4 బాక్స్లోకి వద్దు. అయినా సరే అది 1లో ఉంది, అప్పుడు 1 బాక్స్లో ఉన్నదాన్ని 4కి తెచ్చుకుని 4 నుంచి 5థ్కి మూవ్ చేసుకుంటాం మనం. సో చూద్దాం. 9, 4. 8, 6. 7, 8. 6 empty. 6 ఎంటీగా ఉంది. 5, 2. 5, 2. 4, 7. 4, 7. 3, 5. 3, 5. సో 1లో ఉన్నది ఏ విధంగా అయితే 4లోకి మూవ్ అవుతుంది, 2లోది అయితే నెంబర్ 2 బాక్స్లో ఉన్న నెంబర్ 5 బాక్స్లోకి మూవ్ అవుతుంది. సో 1 అనేది 4లోకి, 2 అనేది 5లోకి, 3 అనేది 6కి. అండ్ సేమ్ సెకండ్ సెక్షన్లో కూడా అంతే. 4 బాక్స్లో ఉన్న నెంబర్ 7th బాక్స్లోకి, అండ్ 5th బాక్స్లో ఉన్న నెంబర్ 8th బాక్స్లోకి, 6th బాక్స్లో ఉన్న నెంబర్ 9th బాక్స్లోకి. అలా మూవ్ చేసుకుని కంప్లీట్గా మనం పజిల్ని ఏ నెంబర్ని ఎక్కడికి మూవ్ చేసుకోవాలో చూడాలి. సో ఇప్పుడు 3లో ఉన్న 5ని 1, 3, 5. 3లో ఉన్న 5ని నేను మూవ్ చేస్తున్నాను చూడండి, ఎందుకంటే 6th బాక్స్ ఎంటీగా ఉంది కదా. 4, 5, 6 empty. అదిగో 6 బాక్స్ ఎంటీగా ఉంది. సో ఇక్కడికి నేను దాన్ని మూవ్ చేస్తున్నాను. 5, 4, 3, 5. Move 5 from index 3 to 6. చూసారా? 3 to 6 మూవ్. 4, 5, 2, 6, 5. చూసారా? 6లోకి వచ్చేసింది. సో 3 5, అనేది 4, 7, 3 empty. 3 అనేది ఎంటీగా ఉంది. సో ఇక్కడికి నేను ఏం తీసుకురావాలి? 3ని తీసుకురావాలి. 2, 1, 1, 3. 1 పక్కన 3 ఉంది, కానీ మధ్యలో మళ్ళీ 2, 1. 2, 1 ఉంది. 2, 1ని జరపాలి. 1, 3ని కిందకి తీసుకురావాలి. 2ని 3 empty. 2, 1. 1 ప్లేస్లో కంటే పైకి తీసుకువెళ్ళాలి. కానీ పైకి తీసుకువెళ్ళాలంటే 1 బాక్స్లోకి చేర్చాలంటే అక్కడ ఆల్రెడీ 3 ఉంది. సో 3ని కిందకి దించుకోగలిగితే వీటిని మళ్ళీ మూవ్ చేసుకోవాలన్నమాట. అంటే 3 బాక్స్లో ఉన్నది కింద సెకండ్ సెట్లో ఉన్న 6లోకి, అండ్ 2 బాక్స్లో ఉన్న దాన్ని 5లోకి, అలా దాన్ని రోల్ చేస్తూ ఉంటే అప్పుడు మనకి కరెక్ట్ పొజిషన్స్ వస్తాయి. 3 empty. సో చూద్దాం. 2, 1. 1ని 1 3లోకి from index 2 to 3. 3, 1. సో 3లోకి మూవ్ చేశాను. 2 Two empty. దాన్ని. సో 3, 4, 7, 5, 2. 6, 5. 7, 8. 8, 6. 8, 6, 9, 4. 9, 4.
8 6 7 8 7 8. 6 5 5 2 సో 5ని ప్రస్తుతానికి పైకి మూవ్ చేస్తున్నాను ఎందుకంటే నో 4 7 3 1 2 empty 1 3 ఫస్ట్ బాక్స్లో ఉన్నదని 3లోకి Move 3 పెడుతున్నాను. from index 1 to 2 2. 3 2 3 3 1 3 1 4 7 4 7 5 2 5 4 7 సో 4లో ఉన్న 7ని 1లోకి Move 7 పంపిస్తున్నాను from మూవ్ index చేస్తున్నాను. 4 to 1. సో 1కి 3 2 3 1 7 1 7 ఎందుకంటే 4లో ఉన్నది 1లోకి 1లో ఉన్నది 4లోకి మూవ్ అవుతుంది. సో 2 3 4 empty 5 2 5లో ఉన్న 2ని 4కి అంటే పైకి కొంచెం పైకి మూవ్ Move 2 చేస్తున్నాను. from index 5 to 4. 5 to 4 4 2 5 and 6 5 సో 6లో ఉన్న 5ని 7 8 6 7 6 5 Move 5 from index 6 to 5. సో 5లోకి పెట్టాను. 5 ఇప్పుడు 5 4 2 మరలా 3 1 3లో ఉన్న 1ని 6లోకి పంపిస్తున్నాను. Move 1 from index 3 to 6. ఎందుకంటే ఫస్ట్ ఒక సెట్ కంప్లీట్ చేసుకున్నామంటే మనం ఆ సెట్ జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. 2 3 సో 2లో ఉన్న 3ని 3కి పంపిస్తున్నాను. Move 3 from index 2 to సో 3. ఇక్కడికి మూవ్ 3 చేస్తాను 3కి. 2 empty 2 ఎంటీగా ఉంది. 1 7 2 3 4 2 4లో 2 ఉంది. 5 5 5లో 5 ఉంది కానీ మనం దీన్ని మూవ్ చేయాల్సి 6 వస్తుంది 1 ఎందుకంటే 6లో 1 ఉంది కాబట్టి 1 పైకి వెళ్ళాలి కాబట్టి అది 3లోకి తప్పితే 5లోకి అంటే ఇక్కడ ఈ సెట్లో ఉన్న 5 4లోకి వెళ్తుంది తప్పితే 3లోకి వెళ్ళదు. సో ఆల్రెడీ 3లో 3 సెట్ అయిపోయింది. సో మూవ్ చేసినా మళ్ళీ మనం దాన్ని క్రమాన్ని పెట్టాలి. 5 5 4 2 సో ఎంటీగా 3 3 ఉన్న 2 empty 2 ఎంటీ. 1 7 1లో 7 ఉంది. సో 1లో ఉన్న 7ని నేను 2కి పంపిస్తున్నాను. Move 7 from index 1 to 2. 2 7 3 3 4 2 సో 4లో ఉన్న 2ని 1కి పంపిస్తున్నాను. 1కి మూవ్ చేస్తున్నాను. చూడండి దాని మీద క్లిక్ చేయగానే Move 2 from index 4 to 1. మూవ్ టు 4 5 5 టు 4 empty 1 అన్నమాట. సో 1లోకి మూవ్ అయ్యింది. 5 5 ఇప్పుడు 5లో ఉన్న 5ని 4కి మూవ్ చేస్తున్నాను అంటే పైకి చిన్న 4 empty 4 ఎంటీగా ఉంది కదా దీంట్లో 5 5 దాని మీద క్లిక్ 5 from చేస్తే index 5 to 4. 4లోకి 4 5 మూవ్ అయిపోయింది. 5 6 1 సో ఇక్కడ 6లో ఉన్న 1ని 5కి 5 బాక్స్లోకి 5th బాక్స్లోకి దాని పైన బాక్స్లోకి మూవ్ చేస్తున్నాను. Move 1 from index 6 to 5. సో మనం వాటి మీద క్లిక్ చేస్తే అది ఎక్కడైతే ఎంటీగా ఉందో ఆ ఎంటీ బాక్స్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట. 7 8 8 6 9 4 ఇక్కడ చెప్పాను కదండి 1లో ఉన్నది 4లోకి 5 సెకండ్ బాక్స్లో ఉన్నది 5th బాక్స్లోకి 3rd బాక్స్లో ఉన్నది 6th బాక్స్లోకి ఏ విధంగా వెళ్తుందో అలా అదే విధంగా 4th బాక్స్లో ఉన్నది 7 బాక్స్లోకి అండ్ 5th 8th 6th బాక్స్ అండ్ 9th బాక్స్. సో 9th బాక్స్లో ఉన్న 4ని నేను క్లిక్ చేసి మూవ్ చేసి 6లోకి వెళ్ళే 8 6 పెడుతున్నాను. 9 4 9 4 Move 4 from index 9 to 6. చూసారా 9 to 6 అంటే 9 నుంచి 6కి వెళ్ళిపోయింది. 8 6 ఇప్పుడు 8లో ఉన్న 6ని 9th బాక్స్లో 9 empty 9 ఎంటీగా ఉంది 8 6 క్లిక్ చేస్తున్నాను. Move 6 from index 8 to 9. సో మూవ్ అయ్యింది 9 6 9లోకి 6 8 empty 7 8 ఇప్పుడు 7లో ఉన్న 8ని 8 empty 8కి 8 ఎంటీగా ఉంది 7 8 ఇక్కడికి మూవ్ చేస్తున్నాను చూడండి. Move 8 from index 7 to 8. 8 8 సో 8లోకి 8 వచ్చింది 9 6 9 6 8 8 7 empty 7th బాక్స్ ఎంటీగా 6 4 ఉంది. 5 1 4 5 సో ఇక్కడ 4th బాక్స్లో 5 ఉంది. సో చెప్పాను కదా 4th బాక్స్లో ఉన్నదాన్ని మనం ఒకవేళ మూవ్ చేసుకోవాలి అని అనుకుంటే 1st బాక్స్లోకి అండ్ 7th బాక్స్లోకి వెళ్తుంది. ఇక్కడ ఎలాగా 7th బాక్స్ ఎంటీగా ఉంది కాబట్టి ఈ 4లో ఉన్న 5ని నేను 7th బాక్స్లోకి మూవ్ చేస్తున్నాను. Move 5 from index 4 to 7. సో 5 1 6 7 5 7 5 ఇప్పుడు 6 4 5 1 5thలో ఉన్న 1ని 4లోకి పంపిస్తున్నాను. ఎందుకంటే 5thలో ఉన్న 1ని 4లోకి పంపించగలిగితే ఈజీగా అది 1లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే ఆల్రెడీ 4 3 3 2 7 2లో 7 ఉంది. సో
2లో ఉన్న 7ని నేను మళ్ళీ 5థ్లోకి పంపిస్తా. ఎందుకంటే 5లో ఉన్న 5th బాక్స్లో ఉన్న 1ని 4th బాక్స్లోకి పంపిస్తాను కాబట్టి 5th బాక్స్ ఎంటీ అవుతుంది. అప్పుడు 2nd బాక్స్లో ఉన్న 7ని 5th బాక్స్లోకి పంపిస్తా. అప్పుడు పైన 1 బాక్స్లో ఉన్న 2ని దాని ప్లేస్లోకి 2nd బాక్స్లోకి పెట్టేస్తే 4th బాక్స్లో ఉన్న 1 ఈజీగా 1st బాక్స్ ఎంటీ అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోద్ది. అక్కడతో ఫస్ట్ 1 and 2 3 ఫస్ట్ సెట్ కంప్లీట్ అవుతుంది. సో చూడండి 3 3 2 7 1 2 2 3 4 empty 4 ఎంటీ కదా. 5 1 సో చూడండి 4లోకి మూవ్ Move చేస్తాం. 1 from index 5 to 4. సో ఇప్పుడు 4 1 3 3 2 7 2లో ఉన్న 7ని 6లోకి పంపిస్తున్నాను. Move 7 from index 2 to 5. ఇప్పుడు 1 2 1లో ఫస్ట్ బాక్స్లో ఉన్న 2ని 2లోకి. Move 2 from index 1 to 2. ఓకే. 2 2 ఇప్పుడు 2 2 2 3 3 3 3. ఇప్పుడు 4లో ఉన్న 4 1 1 కూడా పంపించేద్దాం. Move 1 from index 4 to 1. 3 3 2 1 1 1 స్టెప్ 2 కంప్లీట్. 2 1 1 1 1 2 2 2 2 3 3 3 3. సో ఫస్ట్ స్టెప్ వాజ్ కంప్లీటెడ్. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇది కొంచెం కష్టమే, బట్ ఆలోచించి మనం ఎక్కడ మూవ్ చేయాలి అనేది ఒక అవగాహన వచ్చేసింది అని అంటే ఆ గేమ్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. 4 empty సో 5 7 5 7. సో 4లో ఉన్న నెంబర్ అనేది 1లోకి 7లోకి మాత్రమే వెళ్తుందని చెప్పాను. అండ్ సెట్స్ మారాలంటే 1లోకి మారే అవకాశం లేదు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ 1 ఆల్రెడీ దాని ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం సెట్ చేయాల్సింది 4 5 6 7 8. 9 ఎలాగ ఎంటీ కాబట్టి 9 నెంబర్ లేదు కాబట్టి 4 5 6 7 8 అనేది కంప్లీట్ చేయాలి. సో 4లో మనం 5లో ఉన్న 6 4 సారీ 5 7 5లో ఉన్న 7ని 4లో పెట్టగలిగితే మనం ఈజీగా 7th బాక్స్ ఒకవేళ ఎప్పుడైనా ఎంటీ అయినప్పుడు మనం దాంట్లోకి పంపించేసుకోవడానికి ఉంటుంది. సో అందుకని నేను 5లో ఉన్న 7ని 4లోకి 6 పంపిస్తున్నాను. 4 5 7 క్లిక్ చేస్తున్నాను. Move 7 from index 5 to సో 4. దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మూవ్ 4 అయిపోతుంది. 7 చూసారా 4లోకి 7 5 వచ్చింది. empty 6 4 6 4 6లో ఉన్న 7 5 ఒకసారి చూద్దాం. 7 5 8 8 9 6 8 8 7 5 6 4 5 empty సో 5 ఎంటీగా ఉంది. ఇప్పుడు 6లో ఉన్న 4ని నేను 5లోకి 6 పంపిస్తున్నాను, 4 మూవ్ చేస్తున్నాను. Move 4 from index 6 to 5. 5 4 5 4. సో 5th బాక్స్లోకి 4ని 6 పంపించాను. empty 6 ఎంటీగా ఉంది. ఇప్పుడు ఈ 6లోకి 9th బాక్స్లో ఉన్న 6ని 7 8 8 9 6 ఈ 9th బాక్స్లో ఉన్న 6ని క్లిక్ చేస్తే 6th బాక్స్లోకి వెళ్తుంది. చెప్పాను కదా, మరలా గుర్తుపెట్టుకోండి. 1 బాక్స్ 2 ఎంటీగా ఉంటే 2 బాక్స్లోకి 3 బాక్స్లోకి వెళ్తుంది. కానీ మళ్ళీ సెకండ్ సెట్ మారాలంటే 1 to 4లోకి వెళ్తుంది. 2 బాక్స్ అనేది 5 3 6. అండ్ అలాగే 4th బాక్స్లో ఉన్న నెంబర్ని మనం జంబ్లింగ్ చేయాలంటే 7th అండ్ 8thలో ఉన్నది 5thలో ఉన్నది 8th, 3rdలో ఉన్నది 6th. సో ఇప్పుడు నేను 6thలో ఉన్నదాన్ని 9thకి వెళ్తుంది. 9thలో ఉన్నదాన్ని 6thలోకి పంపిస్తున్నాను. 8 8 9 6 Move 6 from index 9 to 6. సో వెళ్ళిపోయింది 6th బాక్స్లోకి 6 8 వెళ్ళింది. 8 7 6 6 6 6 వెళ్ళింది. సో 5 4 ఇంకా 4 4 పెట్టాలి. 7 5 6 7 5 7 8 5. 8 సో ఇప్పుడు 8ని 9కి మూవ్ చేస్తున్నాను. 9 empty 8 8 Move 8 from index 8 to 9 9. 8 empty 8 ఎంటీ అయ్యింది. 7 5 ఇప్పుడు 7లో ఉన్న 5ని 8లోకి మూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 8లో ఉండగలిగితే మనం 5th బాక్స్ ఎంటీ చేయగానే 5th బాక్స్లోకి వెళ్తుంది. 6 6 7 5 Move 5 from index 7 to 8 5 సో 8 5. ఇప్పుడు 7 empty 7 ఎంటీగా ఉంది. ఇందాక ఏం చెప్పాను, 7th బాక్స్ ఎప్పుడైతే ఎంటీగా వచ్చిందో మనం 4లో పెట్టుకున్న 7ని ఈజీగా దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా 7th బాక్స్లోకి వచ్చేస్తుంది. 6 6 5 4 4 7 Move 7 from index 4 to 7. సో 5 మూవ్ 6 అయింది. 7 7 చూసారా 7 7 ఈజీగా వచ్చేసింది.
ఇప్పుడు మనం చేయాల్సింది 6 6 5 4. ఫిఫ్త్ బాక్స్లో ఉన్న 4ని దాని ప్లేస్లోకి అంటే పైకి ఫోర్త్ బాక్స్లోకి పంపించేస్తే 4 కూడా సెట్ అయిపోద్ది. Move 4 from index 5 to 4. 4 4. చూసారా, సెట్ అయిపోయింది. ఇప్పుడు ఫిఫ్త్ 5 బాక్స్ empty. ఎంటీగా ఉంది. ఇంకేమున్నాయి? 6 6 7 7 8 5. సో చెప్పాను కదా 5 to 8, 8 to 5. సో 8లో ఉన్న 5 అయితే ఎప్పుడైతే ఎంటీ అయ్యిందో సో ఈ 8లో ఉన్న 5ని మనం మళ్ళీ 5లోకి పెట్టేసుకోవచ్చు. Move 5 from index 8 to 5. ఇప్పుడు మిగిలింది 9 8. 8 empty. 7 7 6 5 4 3 3 2 2 1 1. 1 1 completed, 2 2 2 2 completed, 3 3 3 3 4 completed, 4 4 4 completed, 5 5 5 5 completed, 6 6 6 6 completed, 7 7 7 7 completed, 8 empty. 8 empty. సో కింద 9 8. 9 8. ఈ 8 మీద క్లిక్ 9 మీద ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా 8 అనేది 8th బాక్స్లోకి అంటే ఎంటీగా ఉన్న 8th బాక్స్లోకి వెళ్ళిపోద్ది. సో చెప్పాను కదా 9th బాక్స్ అనేది ఎంటీగా ఉంటుంది. ఆటోమేటిక్గా గేమ్ వాస్ ఫినిష్. సో Moves. 9 8. మూవ్స్ Moves. చూసారా, 28. 28 మూవ్స్. Manage sound. Moves. 9 8. సో 9 8 మీద క్లిక్ చేస్తున్నాను, సారీ 9th బాక్స్ మీద క్లిక్ చేస్తున్నాను 8ని దాన్ని ఎంటీ బాక్స్లోకి పంపించడానికి. Match completed. Index 98. మ్యాచ్ కంప్లీటెడ్. Back to home. Screen recording app. Back time. 12 minutes and 49 seconds. Moves. 29. సో ఇలా టైం అండ్ ఎన్ని మూవ్స్ చేసాం, ఎంత టైంలో కంప్లీట్ చేయగలిగాం అనేది కూడా మనకి చెప్తుంది. Back to home. 4 games. సో అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నానండి. మరొకసారి చెప్తున్నాను, ఇది వచ్చేసి 1 to 9 నెంబర్స్ ఉంటాయి. సో 9 బాక్సెస్ మొత్తం 9 నెంబర్స్ 9 బాక్సెస్. బట్ అందులో మనం యాడ్ చేయాల్సిన మనం పజిల్ చేయాల్సిన నెంబర్స్ మాత్రం 8 మాత్రమే ఉంటాయి. ఒక బాక్స్ ఎప్పుడు కూడా ఎంటీగానే ఉంటుంది. సో అది పజిల్ అయ్యే టైంకి 9th నెంబర్ అనేది ఉండదు. మనం బాక్సెస్ని మూవ్ చేసుకుంటూ వాటి మీద క్లిక్ చేస్తూ ఉంటే అవి ఎంటీగా ఉన్న వాటిల్లోకి వెళ్తూ ఉంటాయి. మనం ఫస్ట్ ఏ నెంబర్కి మూవ్ చేసుకున్నా ఆఖరికి ఫస్ట్ నెంబర్ని, సెకండ్ నెంబర్ని, థర్డ్ నెంబర్ని అలా మనం సెట్ కింద చేయడమే ఈ పజిల్. సో ఫస్ట్ సెట్ అంటే ఎందుకంటే 2లో ఉన్నది మనం 6లోకి రప్పించాలంటే 6th బాక్స్లోకి పెట్టాలంటే అవ్వదు. అందుకే అక్కడ సెట్ల కింద విడదీశారు. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫస్ట్ సెట్, 4 5 6 సెకండ్ అండ్ 7 8 9 అనేది థర్డ్ సెట్. సో ఫస్ట్ బాక్స్లో ఉన్న 3 బాక్సెస్లో ఫస్ట్ది 4thలోకి జంప్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ ఎంటీగా ఉంటే. సో మనం ఒకవేళ 1ని కనుక 1 ప్లేస్లో పెట్టాలి అని అనుకున్నా లేదా 2లోకి 5లోకి పెట్టుకుని అవి ఆ బాక్సెస్ ఎంటీ చేసుకుంటూ వాటిని మూవ్ చేసుకుంటూ వెళ్ళడమే. మనకి కొంచెం ఈజీగా అవ్వాలి, మనకు ఒక ఐడియా ఉండాలి అనేసి అంటే సో ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో కొంచెం కష్టమే, బట్ ఆడగలిగితే దీనంత మంచి గేమ్ ఉండదు. సో మెమరీ గేమ్, మన మైండ్కి మనమే పదును పెట్టుకునే గేమ్ అని నా ఉద్దేశం. సో అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాగరాజ్ సార్కి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.